హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ మై ఛానల్ రమేష్ స్టార్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రాయల్ ఎమల్షన్లో బ్లూ షేడ్స్ అండి. మనకి టాప్ కోట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ షేడ్ రాయల్ ప్లే అంటారు దీని పేరు వచ్చేసి రాయల్ ప్లే టెక్స్చర్స్. ఇది ఏషియన్ పెయింట్స్లో దొరుకుతుంది. ఈ వర్క్ ఎలా చేస్తున్నాను అనేది మన వీడియో. లెట్స్ గో. ఇక చూసేద్దాము ఎలా చేస్తారు కదా. అది రాయల్ ప్లే అంటారు, అది రాగింగ్ డిజైన్. దానికి కావాల్సిన టూల్స్ ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను. సో దానికి కావాల్సింది బేస్ కోట్ అండి. ఇది రాయల్ ఎమల్షన్ 7503 రాయల్ ఎమల్షన్. ఇది ఇప్పుడు ఎలా అప్లై చేస్తానో మీకు చూపిస్తాను. సో దానికి వచ్చేసి మళ్ళీ ఇది వచ్చేసి టాప్ కోట్ అండి, 7766. ఇది PG5లో వస్తుంది. దానికి ముందుగా మనకు కావాల్సింది ఒక ట్రే కావాలి, ఇది రాయల్ రోలర్ కావాలి, తర్వాత వచ్చేసి ఒక కటింగ్ బ్రష్ 3 ఇంచ్ బ్రష్ ఒకటి కావాలి. ఓకే, సో ఇప్పుడైతే మనము ఏం చేద్దామంటే గైస్, ఇప్పుడు ఈ బాక్స్ ఉంది కదా, ఇలా ఎందుకంటే ఇందులో టింట్ పడిపోతుంది కాబట్టి ఇది మిక్స్ అవుతుంది. ఇలా తీయాలి. ఇప్పుడు ఇలా మనం మిక్స్ చేసుకోవాలి ట్రేలో. దీనికి కావాల్సిన కొన్ని వాటర్ చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. సో గైస్, ఇది బేస్ కోట్ కలర్ వచ్చేసి చూసారు కదా, ఇది లైట్ బ్లూ షేడ్లో వస్తుంది. దీనికి వచ్చేసి టాప్ కోట్ గ్రీన్ కలర్లో వస్తుంది. దీనికి కావాల్సింది టాప్ కోట్కి మనం ఒక స్పాంజ్ కావాలి, తర్వాత ఇది రాగింగ్ రోలర్ అంటారు. ఇప్పుడు చూసారు కదా, ఇది రాగింగ్ డిజైన్ అండి, ఇది రాగింగ్ రోలర్ అంటారు దీని పేరు. ఇది వచ్చేసి మనకి ఇట్లా, ఇది కేవలం మీరు ఏషియన్ పెయింట్స్ వాడాల్సి ఉంటుంది, లేదంటే నార్మల్ వాడితే మనకు ఆ ఫీల్ రాదు. అందుకే మనకి ఏషియన్ పెయింట్స్ వాళ్ళు బ్రాండ్లో ఇట్లాంటి కవర్ ఇస్తారు, ఇందులోంచి మనం తీసుకురావడం జరిగింది. దీనికి ప్లే తర్వాత వచ్చేసి దీనికి ఏమంటారు అంటే అప్లికేషన్ రోలర్ అంటారు. ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది, అది ఏషియన్ పెయింట్లో. సో ఇదే వాడాలి. నార్మల్ రోలర్ ఏది వాడినా మనకు డిజైన్ అనేది సరిగ్గా రాదు. అది ఎలా అవుతుంది అనేది నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. సో గైస్, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. సో అయితే మనం ఎలా వర్క్ చేస్తున్నామో చూడండి, స్కిప్ చేయకుండా. ఓకే, లెట్స్ గో. మనం ముందుగా ఇలా వాల్ ఉంటుంది కదండి, ఆ వాల్కి మనం చక్కగా నీట్గా ఇట్లా కటింగ్ కొట్టుకోవాల్సి ఉంటుంది. జస్ట్ అప్లై చేసుకోవాలి. చూసారు కదా, మనం తగినన్ని వాటర్ వేసుకున్నందుకు మనకు సింగిల్ కోట్లకి ఇట్లా కవర్ అయిపోతుంది. అది డార్క్ కలర్ అయితే కంపల్సరీ 2 కోట్స్ అట్లా వేసుకోవాల్సి ఉంటుంది. కానీ మనము ఈ 1 కోట్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. కలర్ మొత్తం నీట్గా ఉంది. అది రాయల్ ఎమల్షన్ కాబట్టి కొద్దిగా హైగా కనపడుతుంది. దీనిపైనే మనం రాయల్ ప్లే చేసుకోవడానికి వస్తుంది. నార్మల్ పెయింట్ ఏది మనకు యూజ్ అవ్వదు. కంపెనీ మనకు ఏదైతే ఇస్తుందో ఆ బేస్ మనం వాడాల్సి ఉంటుంది. సో గ్యాస్, ఇది ఇప్పుడు మనకు బేస్ కోట్ అయిపోయిందండి. బేస్ కోట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం టాప్ కోట్ వేసుకోవాలి కదా. ఈ టాప్ కోట్ వచ్చేసి దాని నెంబర్ వచ్చేసి 7766 అండి. ఇది PG5లో వస్తుంది. దీనికి ఒక ట్రే కావాలి, తర్వాత అప్లికేషన్ రోలర్, తర్వాత కటింగ్ బ్రష్, తర్వాత రాయల్, ఇది మనకు రాగింగ్ రోలర్ అండి. దీంతోనే ఇప్పుడు డిజైన్ రాబోతుంది, రాగింగ్ డిజైన్. ఏషియన్ పెయింట్స్లో రాయల్ ప్లే డిజైన్ అని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఎలా మిక్స్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మనము ఇలా క్యాప్ ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ మిక్సింగ్ కంపల్సరీ చేసుకోవాలండి, కొద్దిగా అంతా.
ఈ రోలర్తో ఇలా చేసుకుంటే మనకు మిక్సింగ్ అయిపోతుంది. సో గ్యాస్ ఇప్పుడు మనము వాటర్తో వాల్ మంచి నీట్గా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది వాటర్గా మనకి కంపల్సరీ ఇలా వాటర్ ఉంటేనే మనకు డిజైన్ అప్లై అనేది వస్తుందండి. సో ఎలా చేస్తున్నామని చూడండి. సో గైస్ అయితే మనం ఫస్ట్గా టాప్ కోటు ఇప్పుడు మనం వేసుకోబోతున్నాం కదా. అయితే టాప్ కోట్ డిజైన్ వచ్చేసి మనం ర్యాగింగ్ రోలర్తో వేసుకోవడం జరుగుతుంది. అది నేను చూశారు కదా. మనం ఫస్ట్గా ఆ ఎల్ షేప్ లాగా పైన ఇలా అడ్డంగా ఫస్ట్ అలా చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ మళ్ళీ పైనుంచి కిందకి చేసుకున్న తర్వాత అట్లా 1 బై 1 మనం రోల్ అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఎక్కడైనా చిన్న మిస్టేక్ ఉంటే 2 టైమ్స్ అలా రోల్తో అలా అంటే సరిపోతుంది. ఇది ఫస్ట్ టైం ఎవరైనా ఇలాంటి వర్క్స్ చేస్తా ఉంటే మధ్యలో ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. చూశారు కదా అక్కడ చిన్నగా అంటే రోలరు ఇట్లా మిస్టేక్‌గా వస్తా ఉంటుంది. దాన్ని కవర్ చేసుకోవడమే అండి ఈ రాయల్ ప్లే టెక్స్చర్స్ ఇది చేయడము. నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఈ వీడియోని ఒక 100 మందికైనా సరే నేను షేర్ చేసి వాళ్ళకి ఈ విద్య నేర్పించాలని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. సో అంటే చాలామంది మా పెయింటర్స్ ఉన్నారు. ఎలా చేస్తారు ఏంటి అనేది చాలామందికి ఐడియా లేదు. అందువల్ల వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి వీడియోస్ ఇంకా మనతో చాలా నేను అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రతిదీ మీరు వివరంగా మొత్తం స్కిప్ చేయకుండా చూసి మీరు నేర్చుకోగలరు. సో గైస్ ఇది రాగింగ్ రోలర్‌తో ఇలా చేయడం, ఇలా అడ్డంగా గాని, నిలువుగా గాని చేసుకోవచ్చండి. సో అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అక్కడ వచ్చేసి పైన ఫాల్ సీలింగ్‌లో 4 బాక్సెస్ వచ్చినాయి. సేమ్ టు సేమ్ అదే కలర్ అక్కడ వేసుకోవడం వల్ల కొద్దిగా లుక్ వస్తుందని చెప్పేసి మనం లుక్ అంటే అట్రాక్టివ్‌గా ఉండాలని చెప్పేసి నేను వేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ నా వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్‌లు పెంచండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేద్దాం.